ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకారంగా కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. గమనించండి ప్రియులారా, మనము ఆరాధనకు యోగ్యుడైన ప్రభు యొక్క గుణగణాలను, ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను ఆరాధిద్దాం. ఇందులో మనకు 3 విషయాలు కనబడుచూ ఉన్నాయి. ఒకటి, దేవుడు మనకు సూర్యుడును కేడమునై ఉన్నాడు. అనగా ఆయన మనకు వెలుగుగాను, మనకు రక్షకుడుగాను ఉన్నాడు. ఆయన ప్రతి విధమైన కీడు నుండి మనలను కాపాడి రక్షిస్తాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయు నై ఉన్నాడని. కారణం ఆయనే మన సమస్తము. కేడము అనగా కాపుదల లేక భద్రత అని భావం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అంటే అబ్రహామునకు హాని చేయదలుచుకున్న వారు ఎవరైనా ముందు దేవుణ్ణి దాటుకొని వెళ్ళాలి. ఇది దేవుని ప్రజలందరి విషయంలోనూ వాస్తవమే. రెండవది, సూర్యప్రకాశము యాత్రికుల మార్గంలో వెలుగుని ఇచ్చేది. మనలను శత్రువుల బారి నుంచి రక్షించేది దేవుడే. అలాగనే రెండవ విషయాన్ని గమనిస్తే, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మనము దేవునిలో జీవించడానికి ఆయన కృప అవసరము. వర్తమానంలో జీవించాలంటే దేవుని కృప అత్యవసరము. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితమని ప్రభు సెలవిచ్చాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నామని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఘనత కూడా ఇస్తాడు. రాబోవు భవిష్యత్తులో మహిమను దేవుడు మనకు ఇస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనములో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలేను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచునని ప్రభు సెలవిచ్చెను. అనగా సత్క్రియలు చేయు ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా మహిమ ఘనత సమాధానములు కలుగును. అలాగనే మూడవది, యేసు మేలును చేయక మానడు. కీర్తనల 34వ కీర్తన 9-10 వచనాలు గమనిస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిస్తే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మనకు నిరుపయోగమైన వాటిని మనకివ్వడు. మన వద్ద నుండి తీసివేసిన ప్రతి దానికి బదులు ఉత్తమమైన దానిని దేవుడు మనకిచ్చును. కనుక మనకి ఎన్నో మేలులు చేసినటువంటి ప్రభువుని మనం ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.